హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా. ఇది రోస్టెడ్ సూజీ అండ్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. జీడిపప్పు లేకుండా ఉప్మా ఉంటుందా? సో జీడిపప్పు, చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్, ఓకే. సో ఇవన్నీ రెడీగా చాప్ చేసి పెట్టుకొని అండ్ లాస్ట్కి కొత్తిమీర, ఓకే. అండ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇస్ చిక్కుడు గింజలతో ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. నేను ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ ఉప్మాస్ చేస్తాను. అందులో కలిసి ఇదొక వెరైటీ. ఇంకో దాంట్లో పల్లీలు వేసి అల్లము అండ్ ఇంకో దాంట్లో శనగలు, వెజిటేబుల్స్, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరైటీ. సో నేను ఈ ప్యాకెట్ ఇండియన్ స్టోర్లో ఫ్రోజన్ సెక్షన్లో తీసుకొచ్చుకుంటాను. చిక్కుడు గింజలు దీంతో రైస్ చేస్తాను, ఉప్మా అండ్ కుడుములు కూడా చేస్తాను. సో ద ప్యాన్ ఈజ్ రెడీ. ఆ చిక్కుడు గింజల గురించి న్యూట్రిషన్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, యూ కుడ్ చెక్అవుట్ దేర్. సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా ఆయిల్ పడదండి, బట్ మనం ఏంటంటే ఉప్మాకి జీడిపప్పు ఎంత ఇంపార్టెంటో నెయ్యి కూడా. సో నేను ఆయిల్ కొంచెం వేసి నెయ్యి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. నాకు నెయ్యితో ఉప్మా చేసుకోవడం చాలా చాలా ఇష్టము. సో దిస్ ఇస్ హోమ్ మేడ్ ఘీ. కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా నెయ్యి వేసుకుంటున్నా. అసలు మాకు ఉన్న ఈ వింటర్కి ఎన్నిసార్లు నెయ్యి వేడి చేసి పక్కకు పెట్టిన 30 మినిట్స్లో మళ్ళీ గడ్డ కడుతుంది. ఇంకా అసలు వేస్ట్ ఆఫ్ హీటింగ్ ఇట్ అప్. సో సరే, ఇంక ఇప్పుడు నెయ్యి కూడా కరగొస్తుంది. కరిగిగానే ఇంకా మనము జీలకర్రను, ఆవాలు యాడ్ చేసేసుకుందాము. యూజువల్గా నేను ఆర్గానిక్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. మనము ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు, వెజిటేబుల్స్ ఉండే ఏ వంటకం అన్నా మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. అండ్ కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాను. సో యాక్చువల్ ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు ఆ కోల్డ్ ప్రెస్డ్ మేము యూజ్ చేసే పీనట్ ఆయిల్ ఒక స్టోర్లో దొరుకుతుంది. వాడు కూడా సరిగ్గా ఉంచట్లేదు స్టాక్. సో నౌ వీఆర్ అడ్జస్టింగ్ విత్ ఆలివ్ ఆయిల్. సో దీస్ ఆర్ రెడీ. మంచిగా స్ప్లాటరింగ్ సౌండ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి చిల్లీస్ యూజ్ చేస్తున్నా. చిల్లీస్ ఏంటంటే ఒక చిల్లీ చాప్ చేశాను. నాకు ఆ వాటర్లో మంచిగా బాయిల్ అయిపోయి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది చాప్డ్. కొంచెం పంటి కింద పడుతూ ఉంటే స్పైసీగా బాగుంటుంది కాబట్టి ఒకటి చాప్డ్, ఒకటి పొడుగ్గా స్ప్లిట్ చేసి వేశాను. సో చిల్లీస్ కూడా కారం తక్కువనే వేస్తా, ఎందుకంటే నేను ఉప్మా ఐ లైక్ మై ఉప్మా విత్ ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఆర్ మ్యాంగో. ఇంకా ఆనియన్ చాప్డ్ కూడా యూజ్ చేసేసా. అండ్ నా మనం ఎప్పుడు చెప్తున్నట్టే కరివేపాకు మంచిగా ఫైన్గా చాప్ చేసి వేసేసాను. సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం బ్రౌన్ అవ్వగానే క్యాషెస్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ ఉప్మా వచ్చేసి నాకు, మా రామ్కి చాలా ఇష్టం. పిల్లలు తినరు, ఇంకా పిల్లలకి ఇష్టం లేదని మనం అన్నీ వదులుకోలేము కదా. సో మాకు ఇష్టమైన ఈ సాటర్డే సండేస్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము. సో ఉప్మా ఈజ్ అవర్ ఫేవరెట్ అండ్ 4-5 వెరైటీస్లో చేసుకుంటాము. ఐ విల్ షో యూ ద అదర్ రెసిపీస్ ఆల్సో. సో జీడిపప్పు లైక్ ఇది మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు లేని ఉప్మా ఇట్స్ లైక్ నో ఎక్స్ప్లెనేషన్, లైక్ మస్ట్. అది పడితేనే ఇట్స్ సో గుడ్. అండ్ నౌ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ చిక్కుడు గింజలు వచ్చేసి మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నాను. ఇండియాలో అసలు ఫ్రెష్ చిక్కుడులు వేసి అన్నం చేసిన బగారా రైస్ లాగా వేరే బీన్స్, క్యారెట్ స్కిప్ చేసేసి వట్టి చిక్కుడు గింజలు వేసి చేసేది, అది కూడా చాలా బాగుండేది. ఐ పోస్ట్ దట్ వీడియో టు. అండ్ ఉప్మా కూడా చేసేది. ఉప్మా కూడా చాలా బాగుంటుంది చిక్కుడు గింజలతో. సో హెల్దీ. ఈ చిక్కుడు గింజలు మంచి ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ సి అండ్ రిచ్ ఇన్ ఫైబర్. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ మంచి నెయ్యి వేసి, జీడిపప్పు వేసి, ఇలా చిక్కుడు గింజలు వేసుకున్నది తినేసి ఒక్క ఫ్రూట్ ఏదన్నా వండితే తింటే ఆహా ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ నేను ఇది అవ్వగానే వేడివేడిగా పెట్టేసుకొని తినేయడమే ఇంకా నాకు అంత ఇష్టం అన్నమాట.
అండ్ యాజ్ ఐ సెడ్ చిల్లీస్ తక్కువ యూజ్ చేశాను, ఎందుకంటే పచ్చడి ఉంటుంది కాబట్టి. అండ్ సాల్ట్ వచ్చేసి నేను ఫస్ట్ అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, దెన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఐ డిసైడెడ్ టు మేక్ ఎ వీడియో ఆన్ దిస్. ఎందుకు రెండు యూజ్ చేస్తాను, అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ ప్లస్ పింక్ సాల్ట్ అనేది ఐ ఎక్స్ప్లెయిన్ లైక్ మై knowledge and why I use like that in my next videos. సో అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసేసుకొని కొంతసేపు కుక్ చేసుకుందాము. కొంచెం సేపు చిక్కుడు గింజలు ఫ్రై అయితే చాలండి. దెన్ మనం వాటర్ వేసేసుకొని అందులో బాయిల్ చేసుకుందాము. సో ఇవి పర్లేదు, ఒక 2 minutes తర్వాత తీసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకా కలిపేసేసుకున్నాక మనము వాటర్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఉప్మా రవ్వ 1.5 cup, మన రైస్ కప్పుతో 1.5 cup ఉప్మా చేస్తున్నాను. సో నేను 1.5 cup ఉప్మా రవ్వకి 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒక 3 cups రవ్వకి పోయినా ఒక 1 cup మాత్రము ఇలా ఈ చిక్కుళ్ళు ఉడకడానికి వేస్తున్నా. సో మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ మీ 1.5 cup ఆఫ్ రవ్వకి 4 cups వాటర్ అసలు ఎంత బాగా అవుతుందో, అసలు చాలా మెల్ట్ అయిపోతుంది ఇంకా నోట్లో, అంత బాగుంటుంది. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను ఈ 4 cups ఆఫ్ వాటర్లో ఈ చిక్కుళ్ళు ఇవన్నీ మంచిగా బాయిల్ చేసుకుంటానండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లో పట్టేసే వరకు. ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేశాను కదా, అవి మంచిగా మెత్తగా అయిపోయి అసలు మెల్ట్ అయిపోతాయి అన్నమాట. అంత బాగా బాయిల్ చేసుకున్నాక తర్వాత రవ్వ యాడ్ చేస్తాను. సో ఒకసారి టేస్ట్ చూసుకుందాము, సాల్ట్ ఇంకా సరిపోతుందా, ఇంకేమన్నా యాడ్ చేయొచ్చా అని ఒకసారి టేస్ట్ చూసుకొని దెన్ లెట్స్ యాడ్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ. మీకు ఎలా పడుతుందో అలా వేసేసుకోండి. సో ఈ ఉప్మా వచ్చేసి మాత్రము సింపుల్ టు డైజెస్ట్, మంచి ప్రోటీన్. చిక్కులు వేస్తున్నాం కాబట్టి పల్లీలు వేసి చేసినా శనగలు వేసి చేసినా ఉప్మాలో మాత్రం ప్రోటీన్ ఉంటుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఉప్మా ఈజ్ ఫైన్. అండ్ మనకి ఓట్స్ ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ఐ విల్ పోస్ట్ దట్ రెసిపీ టు. సో ఇవి ఆల్మోస్ట్ మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఒక్కసారి గింజ ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాక ఇంకా కొంతసేపు కుక్ చేసుకోవాలా లేదా చూద్దాము. అండ్ లెట్స్ చెక్ ఇట్. దాన్ని నలచడం కంటే ఒకటి నోట్లో వేసుకుంటే ఈజీగా తెలిసిపోతుందండి. సో యా, దట్స్ ఇట్. నోట్లో వేసుకొని ట్రై చేసి ఇట్స్ ఈజీ అండ్ క్విక్. ఇంకా కొంచెం బాయిల్ కావాలంటే మళ్ళీ లిడ్ పెట్టేసేసుకుందాము. అండ్ నౌ దీస్ ఉప్మాస్ ఏంటంటే ఎనీ టిఫిన్స్ మనం ఏం చేస్తామంటే పిల్లలు తిననప్పుడు ఏం చేసుకోవడంలే అనేసి ఊరుకుంటాము. అండ్ చాలా వరకు అందరికీ ఇండియాలో ప్రతి ఫంక్షన్లో ఉప్మా పెట్టేసేసరికి చాలామందికి బోర్ అయిపోయి ఉప్మానా బాబోయ్ అంటారు. బట్ నాకు మా రామ్కి మాత్రం ఉప్మాని మల్టిపుల్ వెరైటీస్లో చేసుకొని వీకెండ్స్ కానీ డిన్నర్కి కూడా లైట్గా ఉంటుంది అనేసి మేము డెఫినెట్లీ ఉప్మా మాత్రం వీక్లో 2 అన్నా చేసుకుంటాము. సో ఇప్పుడు రవ్వ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకుంటూ ఒక చేయితో కలపాలి లంప్స్ ఫామ్ అవ్వకుండా. కానీ ఇంకా టేప్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ రవ్వ అంతా యాడ్ చేసి దెన్ కలిపేస్తున్నా. లక్కీలీ ఏం లంప్స్ ఫామ్ అవ్వలేదు. లుక్ ఎట్ దాట్, ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో. ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ లిడ్ ఒక 3-4 minutes పెట్టేస్తే సరిపోతుంది. ఎందరికీ ఉప్మా మాడింది ఇష్టము అంటే మాడంటే చాలా మాడడం కాదు, లైట్ బ్రౌనిష్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచేస్తాను. మా రామ్కి అయితే అది చాలా ఇష్టం అన్నమాట. ఆ బ్రౌనిష్ బాటమ్ ఉంటుంది కదా ఉప్మాలో. సో నేను సర్వ్ చేసుకున్నాక కొంచెం సేపు అలానే పెట్టేస్తాను. సో దట్ ఒక మంచి క్రంచీ లేయర్ ఫామ్ అవుతుంది కింద. దట్ ఈజ్ ఎందరికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ రెడీ. అసలు మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దేంతో అవసరం లేదు. ఇట్స్ రెడీ టు సర్వ్. మనం ఇంకా మన ఫైనల్ ఇష్టమైన గ్రీన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాము. సో దట్ ఈస్ కొత్తిమీర లేకుండా మనం అసలు ఏ వంటకం ఎండ్ చేసే ప్రసక్తే లేదనమాట. అండ్ కొత్తిమీర నేను ఎవ్రీ టైమ్ పాడు కాకుండా ఎలా సేవ్ చేసి పెట్టుకుంటాను, 2 weeksకి ఒకసారి ఇండియన్ స్టోర్ వెళ్ళినా కూడా ఎలా సేవ్ చేసి పెట్టుకుంటానో కూడా చూపిస్తాను. సో నా దగ్గర ఎప్పుడు ఒక ఫ్రెష్ అయితే ఉంటుంది. సో లుక్ ఎట్ దాట్, ఇట్స్ ఆల్ రెడీ.
సో మనం ఇది సర్వ్ చేసుకునే ముందు ఒక ఫ్రూట్ కట్ చేసుకుందాం. దట్ ఈస్ జామకాయ. మన ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు జామకాయలు తీసుకొచ్చినాం. మా ఇంట్లో అందరి ఫేవరెట్ జామకాయ అయితే ఒక ఎమోషన్. అసలు ఈసారి చాలా బాగుండే, ఫ్రెష్గా మంచి కలర్లో అండ్ తీయగా కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఒక 2 తినేసాము. సో ఇప్పుడు మాత్రం ఒకటి కట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత తిందామనేసి. చాలా బాగున్నాయండి ఇవైతే. ఎవ్రీ టైమ్ ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అలా తీసుకొస్తాను, ఎందుకంటే ఇట్స్ ఆషూస్ ఫేవరెట్. సో ఇది ఫస్ట్ కట్ చేద్దాము. అండ్ జామకాయలు అయితే మనకు అసలు ఇండియాలో ఆ లగ్జరీయే వేరు. చిన్నప్పటి నుండి పక్షులు తినేటట్టు తినేది వాళ్ళము. ఇప్పుడు ఇవి ఒక బంగారం లాగా అయిపోయింది అనమాట. అప్పుడప్పుడు చూడడానికి బాగానే ఉంటాయి కానీ టేస్ట్ ఉండవు, ప్లస్ చాలా గింజలు గట్టిగా ఉంటాయి. అప్పుడప్పుడు లక్కీగా కొంచెము మంచివి దొరుకుతాయి, తీయగా క్రంచీగా ఫ్రెష్గా ఉంటవి. ఇండియాలో మాత్రం ఆహా, అసలు మా ఇంటి వెనకాలనే 2-3 చెట్లు ఉండేవి, 2-3 వెరైటీస్ ఉండేవి. ఆ రెడ్ ఉంటుంది కదా లోపట, ఆ జామకాయలు ఉండేవి. అండ్ అసలు ఆకుల్ని కూడా వదలకుండా చింతపండు పెట్టుకొని నమలేసే వాళ్ళము. అబ్బాబ్బాబ్బా, ఇప్పటికీ ఇండియాకి వెళ్తే ఫస్ట్ జామకాయలు ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి కదా, సో కొనుక్కొని తినేవాళ్ళము. బట్ ఇక్కడ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివే అండ్ ఎవ్రీ టైం అంత బాగా ఏం దొరకవు, కొంచెం అప్పుడు ఇప్పుడు మంచిగా దొరుకుతాయి. సో వీటిని మనము కంపల్సరీ ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక ఫ్రూట్ ఈజ్ మస్ట్. మా ఇంట్లో అయితే దట్ ఈజ్ ఏ రిచువల్గా రొటీన్. సో ఇవి కట్ చేసేసుకొని సాల్ట్ను చిల్లీ పౌడర్ వేసేసుకుందాము. సో దిస్ ఈజ్ ఫర్ మీ అండ్ రామ్. పిల్లలకి ఆల్రెడీ నిన్న నైట్ 2 కట్ చేసి ఇచ్చాను అండ్ ఇంకొకటి ఉంది. సో లెట్స్ గో అహెడ్ అండ్ యాడ్ సమ్ సాల్ట్. అండ్ సాల్ట్ యాడ్ చేసుకోకుండా కూడా తినేయచ్చు, కొంచెం మంచి ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అనేసి యాడ్ చేస్తున్నాను. బట్ యూజువల్గా కూడా మంచి టేస్ట్ ఉన్నాయి, నైట్ తిన్నామని చెప్పాను కదా. సో దాట్స్ ఇట్. అండ్ నౌ మనము ఒక బైట్ తీసుకొని ట్రై చేసి దెన్ వీ విల్ గో ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్. చేతులు అంతా చూడండి ఎర్రగా ఉంది, బట్ ఐ థింక్ ఇట్స్ సో గుడ్. మనకు ఫ్రూట్ ఫస్ట్ కట్ చేయగానే ఒకటి తినేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఒక ముక్క తిన్నాక ప్లీజ్ అందరూ ఫ్రూట్స్ని లైక్ అబ్సెసివ్ అవ్వండి, అయితేనే మనకు అసలు ఎంత హెల్త్ బెనిఫిట్స్ అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్. సో ఉప్మా ఈజ్ రెడీ, ద ఫ్రూట్ ఈజ్ రెడీ. 2 చట్నీస్ పెట్టుకున్నాను నేను, స్పైస్ తక్కువేసి. ఇది వచ్చేసి ఉసిరికాయ చట్నీ, ఇది వచ్చేసి మ్యాంగో పొరుసు పచ్చడి, పొడుగు ముక్కలు కట్ చేసి చేసేది. అండ్ దిస్ ఈజ్ లంచ్కి పిల్లల కోసం అండ్ రామ్ కోసం ఎగ్స్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఇనుప కంచుడు, ఇది అమ్మ ఇచ్చింది, చిన్న కంచుడు. ఇందులో ఒక 2-3 వెరైటీ ఆఫ్ కర్రీసే చేస్తా. బెండకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, కాకరకాయ ఫ్రై. సో ఈరోజు మాత్రం బెండకాయ ఫ్రై చేశాను. అంత గ్రీన్గా ఉండదు కంచుల్లో చేస్తే, ఐరన్ కంచుల్లో చేస్తే ఈ కలర్ వస్తుంది. అండ్ ఆల్సో మటన్ కూడా ఫ్రై చేస్తా కంచుల్లో, అది నా ఫేవరెట్ కంచుడు. అండ్ దెన్ పప్పు చేసిన మెంతాకు పప్పు, కందిపప్పు. మెంతాకు పప్పులో మామిడికాయ ముక్కలు వేసిన అండ్ కొంచెం టమాటో కూడా వేసాను. మామిడికాయ ముక్కలు ఎందుకంటే ఆశమ్మకి ఇష్టం అనమాట మామిడికాయ. పాలకూర పప్పులో కానీ మెంతాకు పప్పులో కానీ మామిడికాయ ముక్కలు వేస్తే అది ఇంట్రెస్టింగ్గా తింటుంది. అండ్ ద నెక్స్ట్ ఈజ్ వైట్ రైస్. కీన్వా అయిపోయింది యాక్చువల్లీ, అందుకే ఒట్టి వైట్ రైస్ చేస్తున్నా. సో నౌ దిస్ ఈజ్ లంచ్. ఈ రెసిపీస్ ఏమీ రికార్డ్ చేయలేదు. అండ్ నైట్కి వచ్చేసి నేను చపాతీ చేసుకున్నాను ఈ బెండకాయ ఫ్రైకి పప్పుకి. అండ్ పిల్లలు అండ్ రామ్ చికెన్ బిర్యానీ చేసుకున్నారు. పిల్లలకి మీద ఫ్రెండ్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళందరూ బిర్యానీ చేసుకొని తిన్నారు. నేను యాక్చువల్లీ చికెన్ అండ్ నాన్ వెజ్ తినట్లేదు, ఎగ్ తింటాను. బట్ డిన్నర్కి ఐ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ బెండకాయ అండ్ పప్పు. సో సర్వ్ చేసేసుకున్నాను. లుక్ ఎట్ దట్ బెండకాయ, హౌ యమ్మీ. పప్పులో కలుపుకుంటూ ప్రతి బుక్కకి ఒక 4 బెండకాయ ముక్కలు పెట్టుకొని తింటుంటే ఆహా టేస్టే వేరు. సో దిస్ ఈజ్ బిర్యానీ. ఇంకా కిచెన్ ఈవినింగ్ మా ఆయనకు అప్పచెప్పేసా. సో వాళ్ళు బిర్యానీ చేసుకొని 3 పిల్లలు కూడా తినేశారు నేను మీకు చూపించే టైం వరకే. సో లుక్ ఎట్ దట్ రైస్,
హౌ యమ్మీ, ఐఎమ్ మిస్సింగ్ దిస్ బిర్యానీ. దేవుడు మొక్కు ఉంది, ఆ మొక్క అయిపోగానే ఫస్ట్ మా ఆయనతో బిర్యానీ చేయించుకొని తినాలి. దట్ టు చికెన్ బిర్యానీ, హీస్ ఎక్స్పర్ట్. Hope you like this video, guys. So don't forget to subscribe, like and share. So I request everybody to include fruits and veggies in every meal. Fiber is very important. Gut health is overall health along with your mood. హ్యాపీగా ఉంటామండి గట్ హెల్త్ మంచిగా ఉంటే. సో ఆరెంజెస్ ఆర్ మ్యాండరిన్స్, ఇది మాత్రం మాకు త్రూ అవుట్ వింటర్ మస్ట్ ఫ్రూట్, ఇమ్యూనిటీ కోసము. కోల్డ్ అండ్ కాఫ్స్ ఎక్కువగా తీసుకొస్తారు స్కూల్ నుండి కాబట్టి. ఓకే దెన్ బాయ్.